ఒరే జాలరెడ్డి అయోగ్యత అంటే ఏటో చెప్పరా? అయ్య బాబోయ్, పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా అనుకోండి. ఈసారి గనక గెలవపోతే తమ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిసి అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం, ఆలస్యం అవుద్ది, అర్థం చేసుకోండి అని అటికాయ మాటలు చెప్తున్నాడు కదా, దాన్ని అయోగ్యత అంటారండి. ఇక ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అని చెప్పి పలుమార్లు ఓడిపోయాక ఫ్యాక్స్ తెలుసుకొని పొత్తులతో ప్రజల్ని నమ్మించి పదవులు దక్కించుకొని ఈనాడు అదే ప్రజల కష్టాల్లో ఉంటే ప్రశ్నించడం మానేసి పడుకున్నాడు కదా, దాన్ని అయోగ్యత అంటారండి. ఇక ఆనాడు అన్ని లెక్కలు చూసుకుని హామీలు ఇచ్చావు, నెరవేర్చకపోతే కాలు రట్టుకున్నాడు కన్నా అంటూ సవాల్ ఇసిరి ఈనాడు అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ రివ్యూ చేద్దాం, రూట్ మ్యాప్ వేద్దాం అంటూ ఆవకాయ మాటలు చెప్తున్నాడు కదా, దాన్ని అయోగ్యత అంటారండి. ఇక మెట్రిక్స్ ప్రకారం మన రాష్ట్రంలో మద్యం వల్ల వచ్చే ఆదాయం ఏడాదికి 22,000 కోట్లు అయితే అందులో 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందంటూ గాలి వార్తలు రాసి గాలి పత్రికలు ఉన్నాయి కదా, మరి అలాంటి పచ్చమూకల అబద్ధపు పత్రికలకి ద గ్రేట్ ప్రెస్టీజియస్ చాణక్య అవార్డు బహుకరించారు కదా, దీన్నే అయోగ్యత అంటారండి. ఇక నమ్మి ఓ సినిమా తీసి నష్టపోయి బతకలేనంటూ హెడ్ లైన్స్ కెక్కి నాడు బహిరంగ మీటింగుల్లో భయం అనే మీనింగ్ మా బ్లడ్ కే తెలియదంటూ బోయపాటి డైలాగ్స్ చెప్తున్నారు కదా, దాన్నే అయోగ్యత అంటారండి. ఇక కనపడితే కడుపులు చేసేయాలనేటోళ్ళకేమో పద్మభూషణ్లు, ఇకనైనా కడుపున ఆడబిడ్డ కాకుండా మగబిడ్డ పుట్టాలని కోరుకుంటున్నా అనేటోళ్ళకి పద్మ విభూషణ్లు కట్టబెట్టారు కదా, దీన్నే అయోగ్యత అంటారండి. ఇక ఇప్పుడు ఇన్ ఎలిజిబిలిటీ అనగా అయోగ్యత అంటే ఏంటో మీకు అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి.